ఈరోజు తెలుగుదేశం పార్టీ విజయ దుందుమి మోగించి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయ దుందుమని మోగించిన శుభ సందర్భంలో ఒకసారి బర్మింగం మనోజ్ ని ఒకసారి మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ఈరోజు విజయ దుందుబి మోగించడానికి ప్రభుత్వంలో ఏర్పాటు కావడానికి ఎంతగానో సహకరించినటువంటి జనసేన బీజేపీ కూటమికి తెలుగుదేశం పార్టీ తరఫున శుభాభివందనలు తెలుపుకుంటున్నాము. జై బాబు, జై జై బాబు, జై జనసేన, జై కూటమి, జై కూటమి. ఇట్స్ టైమ్ టు గివ్ ఇట్ బ్యాక్. ఇట్స్ టైమ్ టు షో ద డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్ర. జై తెలుగుదేశం. జై బాబు బ్యాక్. తర్వాత మన హౌన్స్ ఆఫ్ తెలుగు యువత అంజీ జాత గారిని ఉపన్యాసం కోరుచున్నాం. జూమ్ లేదు. పార్టీ కోసం ఎంతో కృషి చేసి మన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం. మన పార్టీని విజయవంతంగా నడిపించినందుకు ప్రతి ఒక్కరికి, జనసేన కార్యకర్తలకి, బీజేపీ వాళ్ళకి, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ చంద్రబాబు నాయుడు గారు కంగ్రాచులేషన్స్. తర్వాత మన యూత్ కమిటీ ప్రెసిడెంట్ లగడపాటి భార్గవ్ మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఫస్ట్ పార్టీ కోసం పనిచేసిన పెద్దలందరికీ నా శుభాకాంక్షలు, చిన్నలందరికీ నా మనలో కంగ్రాచులేషన్ సిబిఎన్ గారు. ఇట్స్ టైమ్ టు గివ్ బ్యాక్. థ్యాంక్ యూ. జై లగడపాటి, జై లగడపాటి. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా ఈరోజు పార్టీకి పనిచేసిన వాళ్ళందరికీ మరొకసారి చేతులెత్తి నమస్కారాలు చెప్తూ బాబు గారి కళ్ళల్లో ఆ ఆనందం చూడాలనుకున్నాము. ఈ రోజు అటువంటి పెద్ద ఆయన కళ్ళల్లో ఆ ఆనందము చూడటానికి మాకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పి మేము ఒక ఎన్ఆర్ఐలు అయ్యుండి కూడా మేము ఇక్కడ వర్క్ చేసుకుంటా ఇవన్నీ మేము పట్టించుకొని పార్టీని డెవలప్మెంట్ చేస్తూ ఒక సైడ్ పవన్ కళ్యాణ్ గారు బాబు గారి మీద చూపించిన ఆప్యాయత, అనుబంధం ఇదంతా మేము మర్చిపోలేము ఎన్నటికీ. ఈ రోజు మునుపెన్నడీ లేనట్టు 1983లో సాధించిన రిజల్ట్ మళ్లీ రీబ్యాక్ అవటం ఈ రోజు ఎంతో గర్వకారణంగా ఉంది తెలుగుదేశం పార్టీ అని చెప్పుకోవడానికి. ముందుగా బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిలో ఉన్న పోటీ చేసిన ప్రతి ఒక్కరికి, గెలిచిన వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరొకసారి మీరు మీ యొక్క బాధ్యతలని నిర్విరామంగా సాగించాలని చెప్పి కోరుకుంటూ ఆ షిరిడి సాయిని ఆశీర్వాదాలు మీ మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ ఎల్లవేళలా బాబు గారిని ఆ తిరుమలేశ్వరుడి సన్నిధిలో మంచిగా చూడాలని చెప్పి కోరుకుంటూ బాబు గారిని కన్నీళ్లు తెప్పించిన ఆ నా కొడుకులకి ఈ రోజు చెప్తున్నాం, కాస్కో కబద్దార్ జాగ్రత్త అని చెప్పి ఎన్ఆర్ఐల తరపున మేము ఈ రోజు పంపిస్తున్నామండి. ముందస్తుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు నాయుడు గారికి యూకే తరపున శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇట్లు మీ ఎల్ఆర్టీ.